అధికముగా ఆరాధించు నిన్ను గుణ మనసుతో ఆరాధించు నిన్ను గుణ మనముతో ప్రేమించేదను ఆరాధన ఆరాధన ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను మనసుతో ఆరాధించు నిన్ను బలముతో దేవుడు అయిన తండ్రి, మహా గొప్ప దేవుడు అయిన తండ్రి, కావుని అయోగ్యుడైన నా చేత నువ్వు స్థుతించబడావు, కొనియాడబడ్డావు ప్రభు అనుకున్నాను. ప్రభు, నేను మేము కలిసి నేను స్థుతించే ఆ యొక్క కృపనిచ్చావు నీకు వందనాలు, ఆ భాగ్యం ఇచ్చావు నీకు వందనాలు, ఆ ధన్యతనిచ్చేవో నీకు వందనాలు. నాయకుడు చక్కగా వాడుతున్నావు నీకు వందనాలు ప్రభు. ఇదిగో ఇక్కడ ఉన్న బిడ్డలందరూ నీ సేవకులు కావాలని ఆశపడుతున్నాను నాయన. వారు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ పని చేస్తున్నప్పటికీ ప్రభు వారు నీ స్వార్థ ప్రకటించే బిడ్డగా ఉండాలని నీవు ఆశపడుతున్నావు. రాజులని యాజక సమూహంలో మమ్మల్ని చేర్చావు ప్రభు నీకు వందనాలు. ఆ క్రమంలో నీ పని చేసేవారికి మమ్మల్ని చేయండి. ఉదయకాలం దీవెన అనుగ్రహించు. నా కుమార్తె రాస్తున్న ఎగ్జామ్లో నీ జయము దయచేయండి, జయము దయచేయండి ప్రభు. క్రీస్తు విజయం కలుగును గాక, క్రీస్తు విజయం కలుగును గాక, గొప్ప జయం కలుగును గాక, గొప్ప సంతోషంతో యజ్ఞం బాగా రాసి చెప్పును గాక. దీవించు మాస్టర్ ప్రభువా, దీవించు మాస్టర్ నీ జయం అనుగ్రహించు. వీళ్ళందరినీ నీ సేవ సిద్ధపరచు, బలపరచు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని వాక్యం చూసుకుంటామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం.
మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుతుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. చాలండి. ఈరోజు ఏంటంటే ఆదివారం యొక్క ప్రాముఖ్యత శ్రద్ధగా వినండి. ఎందుకు ఆదివారము ఆరాధన చేయాలి? యావత్ ప్రపంచమంతా ఆదివారం యేసు ప్రభువును ఆరాధిస్తున్నారు. యావత్ ప్రపంచమంతా ఇంట్లో ఉండకుండా చర్చికే వెళ్ళి దేవుని ఎందుకు ఆరాధిస్తున్నారన్న సంగతులు కొన్ని మనము వాక్యము ద్వారా చూసుకుని నేర్చుకున్నాం. ఏమిటంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చుని కానీ లేడు. ఎందుకు ఈ దినం అంటే దిస్ ఈస్ ద డే ఆఫ్ రెజరెక్షన్ డే, అంటే పునరుద్ధాన దినము. ఏ దినం ఇది? ఏ దినము? ఆదివారము పునరుద్ధాన దినము. ఇది యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన దినము కాబట్టి we are all gathered in the churches. Not only India but also worldwide, the people are those who are called by the Christians. They are all worship in the church only. ఆదివారంలో ప్రపంచమంతా, ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా ఆదివారం దేవుని ఆరాధిస్తుంది. కారణం ఏంటంటే ఇది పునరుద్ధాన దినము. ఏ దినము? ఏ దినము? ఏ దినము? ఆదివారము పునరుద్ధాన దినము. ఏ దినము? ఆదివారము పునరుద్ధాన దినము. కాబట్టి యేసు ప్రభువు సమాధి నుంచి తిరిగి లేచాడు కాబట్టి ఇది పునరుద్ధాన దినమని ప్రపంచమంతా ఆదివారం యేసుని ఆరాధిస్తున్నారు. మొదటి విషయం ఏంటంటే ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమంటే, ఎందుకు ఆరాధిస్తున్నా అంటే ఆయన పునరుద్ధానుడైనాడు. యేసు పునరుద్ధానుడైనాడు కాబట్టి ఆదివారమున చర్చికి వెళ్ళి ఇంట్లో ఉండకుండా, టీవీ మీద కూర్చోకుండా దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇంకొక కారణం ఏంటంటే గడిచిన దినాలు కూడా చెప్పారు. ఆదివారము ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే అనేక మంది సమాధులు, జీవ సమాధి అయిన వారు సమాధులు ఇంకా మూయబడే ఉన్నాయి, తెరవబడలేదు. జీవ సమాధి అయిన వారు గొప్ప గొప్ప వారు ఉన్నారు, భక్తులు, ఐదవ భక్తులు ఉన్నారు. వారి సమాధులు అలాగే ఉన్నాయి, తెరవబడలేదు. వారు చనిపోయి మరలా తిరిగి లేవలేదు, అలాగే ఉండిపోయినారు. అలాగే ఉండిపోయిన సమాధులు తెరవబడలేదు. యేసు సమాధి మాత్రమే తెరవబడి ఉంది. అందుకు మనము ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని, ఒకటి పునరుద్ధాన దినము ఆదివారం ఆరాధన చేస్తున్నాం. ఇంకా 5వ వచనం చదవండి. అక్కడే
5వ వచనం. ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. పునరుద్ధాన దినం. పునరుద్ధానుడు. పునరుద్ధానుడా నా హృదయాసీనుడా నా ప్రాణనాథుడా హృదయాసీనుడా నా ప్రాణనాథుడా నా హృదయాసీనుడా పునరుద్ధానుడా. పునరుద్ధానుడైన హల్లెలూయా. కాబట్టి ఇది పునరుద్ధాన దినమని దేవుని ఆరాధన చేయాలి. రెండవదిగా 1 కొరింథీ 11:24 చూడండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయం 24. చదవాలి. ఇదే మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోమన్నదే దీనిని దేవుడని చదవండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర నేర్చుకుని ఈ పాత్ర నా రక్తము వలన ఆయన కొత్త నిబంధన నేను దీనిలోకి త్రాగుతున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది దీని దేవుడని చెప్పాడు. మీరు ఈ రకము ఈ పాత్రలోకి త్రాగుతున్నప్పుడల్లా ఇది ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకోవడానికి. ఏంటి జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు శిలువలో పడిన దానిని. చూడండి మరొకసారి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుని స్తుతించడానికి ఈ ఆదివారము దేవుని స్తుతించడానికి దేని జ్ఞాపకం చేసుకుంటూ శిలువలో యేసు ఎలాగ నీ కొరకు నా కొరకు నీ పాపం నిమిత్తము నా పాపం నిమిత్తము ఎలాగ బలి అయ్యాడో దాన్ని స్తుతించడానికే ఆరాధన చేయడానికి మనము దేవుని సన్నిధిలో ఆదివారం ఉండాలి. ఆదివారం వచ్చినప్పుడు ప్రతి ఆదివారం అంటే ఆదివారం ఒక్కటేనే దేవుని సెలవును ధ్యానించాలా? రోజు ధ్యానించండి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని ఆరాధన చేయడం వేరుగా ఉంటుంది. మనం అక్కడికి ఇంట్లో ఉండి దేవుని ఆరాధన చేయడం వేరుగా ఉంటుంది. చూడండి, మనము యూట్యూబ్లో యెరూషలేము దేవాలయాన్ని, యేసు ప్రభు సమాధిని మనం యూట్యూబ్లో కూడా చూస్తాం కదా, చూడొచ్చు కదా. యూట్యూబ్లో ఎంతో మంది పెట్టారు. యూట్యూబ్లో చూడటం వేరు, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మనం ప్రత్యక్షంగా చూడటము అనుభూతి వేరు ఉంటుంది. యూట్యూబ్లో చూసే అనుభూతి వేరు, అనుభవం వేరు. డైరెక్ట్గా చూడటంలో ఉన్న అనుభవం వేరుగా ఉంటుంది, ఆనందం వేరుగా ఉంటుంది. అలాగే ఇంట్లో దేవుని ఆరాధన చేయడం వేరు. దేవుని మందిరములో శిలువలో యేసే నీ కొరకు నా కొరకు ఎలాగ బలయ్యాడో దాన్ని ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నీ కొరకై నా శరీరము ఇది నీ కొరకై ఎలాగ నలగొట్టబడిందో, ఎలాగ చిదగొట్టబడిందో, ఎలాగ గుద్దబడిందో ఇది జ్ఞాపకము చేసుకుంటే దేవుని
స్తుతించడానికి దేవుని మందిరములోనికి రావలసి ఉంది. తర్వాత లూకాసు వార్త 24:1. లూకాసు వార్త 24:1. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలిపి బడి ఇండుట చూచి లోపలికి వెళ్ళింది. ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందుని గురించి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. ఆదివారమున తెల్లవారుచుండగా వాళ్ళు పెందల కడల లేచారు. యేసు సమాధిని చూడడానికి పెందల కడల లేచారు. వాళ్ళు సోమరులుగా నిద్రపోలేదు. ఇంకొంచెం కునికెళ్ళని, ఇంకొంచెం నిద్రించదని ఆదివారము లేటుగా లేవలేదు. ఈ దినాల్లో ఆఫీసులో వెళ్ళడానికి, వ్యాపారాలు వెళ్ళడానికి, ఇంకొకటి చేయడానికి సమయం కంటే ముందుగా వెళ్ళిపోతున్నారు. ఏదైనా ఊరికి వెళ్ళాలంటే బస్సుకు, ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ట్రైన్కు ముందు వెళ్ళిపోతున్నారు. దేవుని మందిరానికి మాత్రము ఆలస్యముగా వస్తున్నారు. కానీ మీరైతే పెందల కడనే లేచారు. ఆదివారమున తెల్లవారుతుండగా, ఇంకా తెల్లవారలేదండి. క్రైస్తవుడు తెల్లవారక ముందే లేవాలి. గుర్తుపెట్టుకోండి. ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఏమి చదువుతున్నా సరే, నీవు సూర్యుడు ఉదయించక ముందే నీవు లేవాలి. సూర్యుడు ఉదయించక ముందే నీవు లేవాలి. సూర్యుడు పొద్దు పొడక ముందే నీవు లేవాలి. ఉదయకాలం అంతా పక్షులు దేవుని స్తుతిస్తూ ఉంటారు. కోళ్ళు కొక్కరు అంటాయి కదా. ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తూ అలాగా అరుస్తాయి. దేవుని స్తుతిస్తుంటాయి. ఆదివారం నీవు ఎప్పటికీ, ఎన్నడికి, జీవితకాలం అంతకు ఎప్పటికీ నీవు ఎంత అలసిపోయినా దేవుని మందిరానికి త్వరగా పరిగెత్తుకొని నీవు రావాలి. ఈరోజు త్వరగా వచ్చా, నాకు చాలా సంతోషమైంది. నేను వచ్చిన వెనకాల వచ్చినారు, నాకు చాలా సంతోషమైంది. నేనే దిక్కుమాలను ఎంత సంతోషపడితే దేవుడు ఎంత సంతోషపడతాడు. నేనే సంతోషపడితే దేవదేవుడు మరి ఎంత సంతోషపడతాడు. పెందల కడని నీవు దేవుని మందిరంలో ఉండి భక్తులు ఎప్పుడు రక్షణ పొందిన భక్తులు, దైవ సేవకులు ఆదివారములకు శనివారం నుండే సిద్ధపడేవారు. ఈనాడా సిద్ధపడేవాడిని, ప్రార్థనలో సిద్ధపడేవాడిని, వాక్యంలో సిద్ధపడేవాడిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శనివారమే సిద్ధపడుతుంటాను. నీవు ఆదివారం ప్రార్థనకు రావాలంటే నీవు శనివారం సిద్ధపడాలి. ఇంకొక పని చేసేవాడిని ఏంటంటే, నేను సిద్ధపడేది కాకుండా నా స్నేహితులు, నా పొరుగు వారిని కూడా
అప్పటి నుంచి వెళ్ళేవాడిని, ఇన్ టైం అప్పటి నుంచి వెళ్ళేవాడిని. నేను మార్పు చెందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నేను ఆలస్యం వెళ్ళలేదు, ఇన్ టైం. అదే అలవాటు ఇప్పటికీ నా నుండి పోలేదు. శనివారమే సిద్ధపడాలి. ఆదివారానికి నేను త్వరగా వెళ్ళాలి, నాతో ఉన్న వారిని సిద్ధపరచాలని శనివారం నుండే నువ్వు సిద్ధపడాలి. నీవు ఎవరినైతే ప్రభులోకి నడిపించాలని ఆశ కలిగి ఉన్నావో వారిని కూడా నీవు ప్రిపేర్ చేయాలి. శనివారమే. అప్పుడు నీవు ఆ వ్యక్తిని గెలుస్తావు. ప్రియులారా, దయచేసి గమనించండి, శనివారమే సిద్ధపడేవారు. సండే ఇస్ ద డే. గెట్ అప్ అర్లీ. అర్లీగా లేచి సిద్ధపడవలసిన దినము. ఆదివారం లేట్గా లేవడానికి వీల్లేదు. అన్ని దినాల కంటే ఆదివారమే నీవు త్వరగా లేవాలి. ఎందుకంటే యేసుని నీవు ఆరాధించవలసింది దేవుని మందిరానికి వెళ్ళి, యేసు ప్రభువుని కనపరచవలసింది మందిరానికి వెళ్ళి. యేసు నీ కొరకు పాపముగా శాపముగా అయిపోయాడు. నీ పాపం, నా పాపాన్ని, శాపాన్ని ఆయన మీద మోసుకొని నీ కొరకు, నా కొరకు పాపముగా శాపముగా మార్చబడ్డాడు. అందుకు నీవు ఆదివారమా అర్లీగా నువ్వు రావాలి. నీవు శనివారమే సిద్ధపడవలసింది. 4 అపోస్తలుల కార్యము 27. సండే ఇస్ ద డే ఆఫ్ బ్రేకింగ్ ద బ్రెడ్. ఇది మనము చేయడం లేదు. అపోస్తలుల కార్యము 27. అపోస్తలుల కార్యము 20 అధ్యాయము 7వ వచనం. దీని విషయంలో మనము పరదపడి ఉన్నాం. 27. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చాలండి, ఆదివారం ఏం చేయాలి? రొట్టె విరచాలి. దేవుని చిత్తం నెక్స్ట్ సండే నుంచి ఇది ప్రారంభం చేద్దాం. ఇది చేయడం లేదు, ఇది ప్రారంభం చేద్దాం. ప్రతి ఆదివారం రొట్టె విరిచేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కొంతమంది రోజు ప్రతి ఆదివారం విరుస్తున్నారు, మగారాధన చేసుకుంటున్నారు. కొంతమంది 2 వారాలకు ఒకసారి, కొంతమంది నెలకొకసారి. ఎలాగైనా ఏదో ఒక వారము బలారాధన చేసుకుంటున్నారు. ఇది మనము కొనసాగించవలసిన అవసరం ఉంది. అలాగే 5వది, సండే ఇస్ ద డే ఫర్ ఆల్ సెల్ఫ్ ఎగ్జామిన్. పరీక్షించుకునే దినం. 1 కొరింథీ 11:28. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తాగవలెను. కాబట్టి మనుషుడు ఎవరు? ఏ మనుషుడు? పాపీయ మనుషుడు పరీక్షించుకోవలసిన దినం ఆదివారము. దేవుని మందిరంలోకి వచ్చి వెళ్ళిపోవడం కాదు. అయ్యో, నా బ్రతుకు యేసు ప్రభువుకి ఇష్టముగా ఉందా? యేసు ప్రభువుని కనపరిచేదిగా ఉందా నా బ్రతుకు, నా జీవితము? యేసు ప్రభు
మార్పు చెందిన జీవితముగా ఉందా? మారని పాపము జీవితం ఉందా? నేను ఏ పాపములో ఉన్నాను, ఏ బలహీనతలో ఉన్నాను, ఏ చెడులో జీవిస్తున్నాను, దేవునికి వ్యతిరేకంగా ఎలాంటి జీవితం నేను జీవిస్తున్నాను, దేవునికి ఇష్టమైన జీవితము ఏది నేను జీవిస్తున్నాను? ఈ ఆదివారం పరీక్షించుకునే దినమిదే. అందుకు నీవు దేవుని సన్నిధికి ఆదివారం రావాల్సి ఉంది. You have to examine to come into the church. You come every Sunday into the church. నీవు ఆదివారం దేవుని మందిరంకి వచ్చి నీవు పరీక్షించుకోవాలి. నీవు పరీక్షించుకోవలసిన దినమది. వారమంతా నీవు దేవుని కొరకు జీవించావా? నీ కొరకు నీవు జీవించావా? దేవునికి కలుగుగా జీవించావా? దేవుని దుఃఖపెట్టే విధంగా నీవు జీవించావా? ఇది నీవు పరీక్షించుకునే దినము ఆదివారం. ఆదివారం ఒక్కటేనా సార్ అంటే, ఈ రోజు పరీక్షించబడితే నువ్వు గొప్ప భక్తుడుగా మార్చబడతావు. ఎప్పటికప్పుడు నీవు బలహీనత నీవు కనిపెట్టి ఏదైనా బలహీనతలో పొరపాట్లో నీవు వెళ్ళిపోయినప్పుడు వెంటనే నిన్ను గుర్తుపట్టుకొని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను యొక్క చెడు చూపులు చూశాను ఆయన, నీ పాపం చేశాను ఆయన అని నీవు ఎప్పటికప్పుడు నీవు పశ్చాత్తాపడితే నీకు మేలు. ఆదివారము కొంతమంది సమయం లేదంటుంటారు కదా, నాకు టైం లేదండి, టైం లేదు చెప్పొద్దండి. దేవుని పని విషయంలో దేవుని పని విషయంలో నాకు టైం లేదని చెప్పొద్దండి, రానని చెప్పొద్దండి. మీటింగ్లకు వెళ్ళడానికి నాకు టైం లేదని చెప్పొద్దండి. ఆదివారం ప్రార్థన వెళ్ళడానికి రమ్మంటే నాకు టైం లేదని చెప్పొద్దండి. ఈ మూడింటికి చెప్పొద్దండి. ఈ మూడింటికి నాకు టైం లేదని మీరు చెప్పొద్దండి. ప్రార్థనకు వెళ్దాము రానంటే టైం లేదు, మీటింగ్లకు వెళ్దాము రాని అంటే టైం లేదు, ఆదివారం మందిరానికి వెళ్దాము రండి అంటే టైం లేదు, పరీక్షలు ఉన్నాయి. నీకు పరీక్షలు ఉన్నా కూడా నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు వెళ్ళి చదువుకో. దేవుని మందిరంలోకి వచ్చి వెళ్ళి నువ్వు చదువుకో. నీ మైండ్ ఇక్కడ అంతా రక్తంతో కడుక్కొని వెళితే నీ మైండ్ని, నీ బుద్ధిని, నీ జ్ఞానాన్ని అంత, నీ బుద్ధి, నీ జ్ఞానం, నీ మైండ్, నీ బుర్ర అంతా, పాత బుర్ర అంతా కడిగేసి నిన్ను ఫ్రెష్గా పంపుతాడు ఇక్కడ నుంచి దేవుడు. ఎప్పుడు నువ్వు పరీక్షించుకున్నప్పుడు, నిన్ను నీవు పరీక్షించుకున్నావు. కడగబడిన వాడవై నువ్వు వెళితే, నువ్వు చదివితే, తెల్ల పేపర్ మీద రాస్తే ఎలాగ పడుతుందో అలాగా నువ్వు ఒకసారి చదువుకుంటే నీ మైండ్ అలా ముద్రించబడుతూ ఉంటుంది. నీవు పరీక్షలు ఉన్నాయని మాడడం వీల్లేదు. దేవుని మందిరంలో ఉంటారు. ఒక ఊర్లో మంచి భక్తుపర్రాలు శనివారం తన కుమారుడు చనిపోతే అందరూ ఇంట్లో బాడీని పెట్టేసి కలిపేసేసి, ఇంకా బంధువులు వాళ్ళు వచ్చింటే కూడా వాళ్ళందరినీ ప్రార్థన చేసుకుని వెళ్ళి, ప్రార్థన ముగించుకొని వెళ్ళి సమాధి కార్యక్రమం చేసి, చూడండి ఎంత దేవునికి ప్రాముఖ్యత ఇచ్చిందో చూడండి. ఆదివారానికి ప్రాముఖ్యతను ఎలాగిచ్చిందో చూడండి. కొంత కొడుకు చనిపోతే వచ్చిన వారినందరినీ మందిరానికి తీసుకుని వచ్చి, కొంతమంది ఇక్కడ నాకు చెప్తుంటారు, ఏమయ్యా రాదంటే మా అన్న వచ్చినాడు పోయినాను, మా పెదనాయన వచ్చినాడు పోయినాను, మా మామ వచ్చాడు పిలిచింటే పోయినాను, ఇలాగా చెబుతూ ఉంటారు. ఇలాగా చెప్తూ దేవుని మందిరానికి రాకుండా చెబుతుంటారు పిల్లగా. అది కరెక్ట్ కాదు. నీ బంధువులు వచ్చినా, నీ రక్త సంబంధికులు వచ్చినా, నీ తల్లిదండ్రులు వచ్చినా నీవు దేవుని మందిరంలో ఉండి
వెళ్ళాలి. దేవుని మందిరంలో నీవు ఉండాలి. ఒక తల్లి తన కుమారుడు చనిపోతే బంధువులు అందరూ వచ్చి వాళ్ళందరూ తీసుకుని మందిరానికి వెళితే చనిపోయే దానికంటే ఎక్కువనా? మీ నాయన పిలిచినాడని పోతావా? మీ మామ పిలిచినాడని పోతావా? ఇంకొంతమంది చెప్తుంటారు, ఆడ ప్రార్థనకు వచ్చినారు మా వాళ్ళు, వాళ్ళని కలుసుకుందామని పోయినా. అరే నువ్వు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మందిరంలో, నీవందరూ నడిపించేవాడివి, అందరిని బలపరిచేవాడివి, నీవు ఇక్కడ మాదిరిగా ఉండవలసిన నీవు ఎవరో మీ బంధువాడు వచ్చినా అంటే ఆయన కలిసికి వెళ్తావు. అలాంటి ప్రభుత్వం కూడా ఉన్నారు. దేవుని మందిరములు నీవు ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిని, నువ్వు మాదిరిగా ఉండాలి. నీవు మాదిరిగా ఉండాలి. మా అన్న వచ్చినాడు, మా నాయన వచ్చినాడు, మా చిన్న ఆయన వచ్చినాడు, మా మామ వచ్చినాడు, నాకు వెళ్తాను, కర్నూలుకి వెళ్తాను. ప్రార్థన అయిన తర్వాత వెళ్ళు, ప్రార్థన చూసుకుని వెళ్ళు. ఆ తల్లి కుమారుని ప్రార్థన బంధువులందరినీ తీసుకుని ప్రార్థన అయిన తర్వాత సాయంకాలము తన కుమారు యొక్క కార్యక్రమం చేసింది ప్రియులారా. అలాగా ఆదివారం పరీక్షించుకునే దినం. ఇంకొక 2 మాటలు ఉండేలా చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 7, 8 వచనాలు. ఏ స్పీడ్ నాయన, నీ స్పీడ్ ఎవరు దక్కలేకపోతున్నారు. ఈ స్పీడ్ ఎవరు దక్కలేకపోతున్నారు. 20వ అధ్యాయము 7, 8 వచనాలు. అపోస్తలుల కార్యము 20. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాను. చాలండి వీళ్ళరా, ఆదివారమున బోధ వినే దినం ఇదే. ఆదివారంలో పౌలు బోధిస్తున్నాడు, రాత్రి వరకు బోధిస్తున్నాడట. ఏ రాత్రి వరకు? ఏ రాత్రి వరకు? ఏ రాత్రి వరకు? ఏ రాత్రి వరకు? చెప్పండి, కరెక్ట్ చెప్పారు. అర్ధరాత్రి వరకు. అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా మనం ఉన్నామా? ఇలా ఎప్పుడు ఉంటామంటే అర్ధరాత్రి. డిసెంబర్ లాస్ట్ డే కదా, డిసెంబర్ లాస్ట్ డే మాత్రం ఉంటాం. లాస్ట్ డే ఇది పాత సంవత్సరము, కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నామని మాట్లాడుకొని ఆ రోజు మాత్రం ఉంటాం. ఇంకా దేవుని చిత్తమైతే ఆన్లైన్ ప్రేయర్స్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఇష్టమైన అందరికీ ఆన్లైన్ ప్రేయర్. ఆన్లైన్ ప్రేయర్ ఏం నాకు ఇష్టం లేనట్టు నడుతున్నాను. మరి ఆదివారం బోధ వినే ఆదివారం ఇది. దేవుడు నీతో మాట్లాడే దినం ఇది. దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు? నేను వెళ్ళాలి, నా హృదయం బాగలేదు, నా మనసు బాగలేదు, నా యొక్క పరిస్థితి బాగలేదు, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ దుఃఖంలో ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుడి మందిరానికి వెళ్తాని దేవుని బోధ కొరకు నీవు ఆశతో రావాలి. దేవుని వాక్యం కొరకు నీవు ఆశతో రావాలి. దేవుని వాక్యం కొరకు ఆదివారం నీవు త్వరగా పరిగెత్తుకుని రావాలి. ఈ ఆదివారం దినమున నీకు దేవుని వాక్యము దొరుకుతుంది. దేవుని వాక్యం ఆదివారం దొరుకుతుంది. నువ్వు ఇంట్లో నీ రూమ్లో రోజు తింటే నీకు రోజు దొరుకుతుంది.
వాక్యము చదవడానికి మీరు అలవాటు పడితే ఎట్లా ఉందో తెలుసా? దుటితేన ధరల కన్నా యేసునామమే మధురం. దుటితేన ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య యేసయ్య సన్నిధిలో నరులగాలము. పాట కొన్ని సంఘాల్లో పాట ఎత్తుకుంటే ఇంకా సంఘము ఆపు లేసేస్తారు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలోనే మలిచెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణరా వాక్యమైన యేసు నీతో మాట్లాడతాడు. రోజు నువ్వు చదువుతుంటే దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఆ వాక్యం యొక్క ఆ టేస్ట్ నువ్వు చదువుతుంటే నీకు టేస్ట్ తగ్గుతుంది. ఏమండి, తింటుంటే ఏదైనా కూడా తీపిగా వస్తున్నది. మరి తీపినే తింటుంటే ఇంకెంత తీగ అవుతుంది? మధురం. వీళ్ళరా ఆదివారం బోధ దొరుకుతుంది. దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఆశతో రావాలి. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు ఈరోజు? ఏమని మాట్లాడబోతున్నాడు? నా పరిస్థితి బాగాలేదు, నాకెన్నో కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. దేవుడు నాతో ఏమో మాట్లాడబోతున్నాడు ఈరోజు. నేను వెళ్తాను, దేవుని మాట కొరకు నేను వెళ్తానని నీవు త్వరగా రావాలి. నీటి వాగు కొరకు ఆశించున్నట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుతున్నది. నీటి వాగు కొరకు ఆశించున్నట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుతున్నది. ప్రభువా, నువ్వు ఏం మాట్లాడతావా అని నా ప్రాణము ఆశతో ఎదురు చూస్తుంది నాయన. ఒక్క మాట మాట్లాడు నాయన, ఒక్క మాట చాలు ప్రభువా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో ఏ బ్రతికెదను ప్రభు, ఏ బ్రతికెదను ప్రభు. నువ్వు మాట్లాడితే ప్రభు, ఒక్క మాట మాట్లాడితే చచ్చిన స్థితిలో ఉన్నాను నేను బ్రతుకుతానయ్యా. ఒక్క మాట మాట్లాడు ప్రభు. నీ సన్నిధికి వచ్చాను ప్రభు, మాట్లాడు నాయన. ప్రభువా, ఒక్క మాట నాయన, ఒక్క మాట మాట్లాడు ప్రభు. నేను బ్రతుకుతాను నాయన, ఒక్క మాట మాట్లాడు ప్రభు. నేను ధైర్యం వస్తుంది నాకు ప్రభు. ఒక్క మాట మాట్లాడు ప్రభు, ఒక్క మాట అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీతో ఒక మాట నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆదివారం దేవుని వాక్యం వినడానికి నీవు రావాలి. దేవుని బోధ నీకు దొరుకుతుంది. లాస్ట్ మాట ద డే ఫర్ గివింగ్. ఇది కూడా మనము సగం చేస్తున్నాము.
మొదటి కొరింథీ 16:6. మొదటి కొరింథీ 16:6. 16:2 అండి అది. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున నీళ్ళ ప్రతివాడము తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ప్రతి ఆదివారము నీవు దేవునికి కానుకలు ఇవ్వాలి. ప్రతి ఆదివారము, ఎవ్రీ సండే. కానీ ఒకే ఒక కారణం చేత ఇది నేను చేయడం లేదు. కానీ ఎవరైనా దేవునికి కానుకలు సమర్పించుకున్నారా అని ఆశ కలిగిన వారు మాత్రము ఈ కానుకల పెట్టెలో వేయమని తెలియచేయడం జరిగింది. ప్రతి ఆదివారమున ఇది మ్యాండేటరీ. దేవునికి కానుకలు సమర్పించవలసిన దినము ఆదివారం. ప్రియులారా, ఇవి 7 కారణాలు. ఈ 7 కారణాలు దేవుని మందిరము ఎందుకు రావాలని